ఇవాళ మా పాప వాళ్ళ స్కూల్లో సైన్స్ డే సెలబ్రేషన్స్ చేశారనమాట. అయితే పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారు. మా పాప కూడా అందులో పార్టిసిపేట్ చేసింది. ఇక్కడ ఏంటంటే 4-5 మెంబర్స్ని కలిపి ఒక థీమ్ లాగా పెట్టుకొని వాళ్ళకు కొన్ని వర్డ్స్ ఇచ్చారనమాట. 2-3 లైన్స్ సెంటెన్స్ ఇచ్చి అవి నేర్పించమని చెప్పారు. మా పాపకు కూడా చెప్తే ఇంకా సరే అని చెప్పేసి నేర్పించిన అనమాట. కానీ తీరా వచ్చేసరికి తనకు ఫీవర్ వచ్చింది. ఆయన కూడా ఇంకా ఉండలే అని చెప్పేసి పంపించిన అనమాట. పిల్లలందరూ చాలా బాగా మంచిగా పార్టిసిపేట్ చేశారు. అస్సలు ఏడవకుండా, నర్సరీ అంటే చాలా భయపడతారు కదా, అలా ఏం లేకుండా చాలా మంచిగా చేశారనమాట. పిల్లలందరూ చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇలాంటి ప్రాజెక్ట్స్ వర్క్స్ అలాంటివి ఉంటే మామూలుగా పేరెంట్స్ కి ఇస్తారు కదా, అలా కాకుండా ఇవి మొత్తం టీచర్సే చేశారనమాట. చాలా మంచిగా అనిపించింది. అయితే మార్నింగ్ వెళ్ళానని కొద్దిగా ఏడ్చింది అనమాట, జ్వరం వచ్చింది కాబట్టి. అయితే నేను వస్తా స్కూల్ కి, వచ్చి నువ్వు ఎట్లా పార్టిసిపేట్ చేస్తున్నావో చూస్తా ఖచ్చితంగా అని చెప్పేస్తే ఇంకా సరే అని చెప్పేసి హ్యాపీగా వెళ్ళింది అనమాట. ఫైనల్ గా మా పాప విషయానికి వస్తే మా పాపకు కొద్దిగా వాటర్ గురించి చెప్పారనమాట. అది చెప్తుందన్నమాట ఇక్కడ. Water will pass, drink and live without water, life cannot stay.